ఓ నమస్తే అండి. మా రాజమహేంద్రవరం గోదావరి తీర ప్రాంతమున ఆర్యాపురం మధ్య వీధి నందు గల మా ఇంటి నందు శ్రీ భోగలింగేశ్వర వైదిక నిలయం అని ఏర్పాటు చేయడం జరిగింది. దూర ప్రాంతాల నుంచి ఎవరైనా వచ్చినచో వారికి వసతి ఉండేలాగా అన్ని సౌకర్యాలతో చక్కటి వాతావరణంలో మీ పితృ కార్యక్రమాలు చేసుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మేము ఒకసారి ఈ ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది ఏంటంటే ప్రతి ఒక్కరికి చూపెడతాము అని ఎంత నీట్గా ఉంటుంది నా ఉద్దేశంతో మేము ఒక చిన్న వీడియో చేస్తామండి. ఇల్లంతా ఒకసారి అందరూ కూడా వీక్షిస్తారని చూస్తాం. ఇది అంతా కూడా ఇది అంతా కూడా హాల్ అండి. అంతాను హాల్లో ఉంటుంది మొత్తం హాలు. అక్కడ ప్రతి ఒక్కరు కూడా నీట్గా మొత్తం చేయించాం. మొత్తం అంతా కూడా చూసుకోవచ్చు. అంతా కూడా చూడవచ్చు. ఇది అంతా కూడా ఎలా ఉంటుంది ముందు ఇబ్బంది పడకుండా ముందుగా ఒకసారి ఇంటి వాతావరణాన్ని మీకు చిన్న వీడియో ద్వారా మీకు చూపిస్తున్నాము. దేవుడి మందిరం అనేది దేవుడి మందిరం. అలాగే ఇది వంటశాల అండి. వంటశాల కూడా చాలా ఎప్పటికప్పుడు క్లీనింగ్ అయిపోతుంది. వంట అయిపోయిందా సామాన్యుని కూడా పర్ఫెక్ట్గా అంతా క్లీన్ చేసి సత్రం జరుగుతుంది. మొత్తం అంతా కూడా మొత్తం వంటశాల కూడా చాలా శుభ్రంగా ఉంటుందండి. మొత్తం అంతా కూడా ఇక్కడ ఎన్ని కార్యక్రమాలు జరిగినా ఎవరి వంట వారికే ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరి చెప్పిన పదార్థాలు అంటే మీ పితృదేవతకి ఇష్టమైన పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలు వండి మీకు రుచికరమైన భోజనం మీకు కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. భోజనం ఎంత రుచికరంగా ఉంటుందో అలాగే మీరు చేసుకునే కార్యక్రమం కూడా అంత విశాలంగా మనశాంతిగా శుభ్రంగా ఉండేట్టుగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఉండేట్టుగా చేసి జరిగింది. ఎక్కడెక్కడంతా కూడా చిన్న చిన్న ఏర్పాటు చేసాము. అంతా కూడా ఎవరైనా దూరం నుంచి వచ్చినా కూడా వాళ్ళకి వసతి కూడా బెడ్రూమ్స్ ఇలాగా అండి. ఇది బెడ్రూమ్. ఇది బెడ్రూమ్ కూడా చూడగలరు కదా అంటారు. మొత్తం అంటారు బెడ్రూమ్ బెడ్రూమ్ ఉంది. ఇది వాష్రూమ్స్ అనేది. వాష్రూమ్ కూడా నీట్గా చాలా నీట్గా పెట్టాము. వాష్రూమ్స్ అంతా కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఇందులో బెడ్లు కూడా వేస్తామండి. ఇందులో బెడ్ కూడా వేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడు కార్యక్రమం పూర్తి అయిపోయిన వెంటనే మా ఇక్కడ ఉండే వర్కర్స్ ఎవరైతే ఉన్నారో శుభ్రంగా దాన్ని నీట్గా చేస్తారు. అంటే వాష్రూమ్స్ క్లీన్ కూడా క్లీన్ చేస్తారు. అక్కడ కూడా ఇబ్బంది లేకుండా వచ్చేవాడికి ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కూడా ఉచితంగా చేయడం జరుగుతుందండి. ఇది బెడ్రూమ్ అండి. రెండు బెడ్రూమ్స్ అలాగే మాకు అంతా నీట్గా వాతావరణంతో ఉంటుంది. మొత్తం వాష్రూమ్ కూడా చాలా నీట్గా మేము పెట్టడం జరిగింది. మొత్తం వాష్రూమ్ అంతా కూడా సో చిన్న వీడియో ద్వారా మేము చేస్తాము. పూర్తి ప్రాంతం అంతా ఇదండి కదా. అలాగే వచ్చే వారికి కింద కూర్చుని భోజనానికి ఇబ్బంది లేకుండా టేబుల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కువ జనాభా వచ్చినా కూడా ఈ ఎదురుకుండా పార్కింగ్ ప్లేస్ అయితే లోపల ప్లేస్లో వాళ్ళకి మా టేబుల్స్ చేసి భోజన ఏర్పాట్లు కూడా మీకు కావాల్సిన పదార్థాలతో మీకు భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకసారి మీకు అందరికీ తెలియపడదామని చిన్న వీడియో చేసి పెట్టినాం. నమస్కారం అండి. అందరికీ నమస్కారం.